అది ఆంధ్రజ్యోతిలో తెలివి తక్కువ రాత కింద చూడాలి దానికి. వాళ్ళు జర్నలిస్టులు అనరండి, వాళ్ళు టెర్రరిస్టులు అంటారు. అసలు ఉగ్రవాదుల మీద దాడి చేసి బదులు ఇలాంటి ఏరుకోరు రాసి అడ్డమైన రాతలు రాసే వాళ్ళ మీద చూడాలి. సెకీ ఒప్పందం దాని మీద ఒక డిబేటబుల్ టాపిక్. దాంట్లో బ్రైబుల్ తినేచర్ అని మాట్లాడుతున్న దగ్గరే ₹2.49 విత్ ట్రాన్స్పోర్టేషన్. మళ్ళీ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుంది? ₹2.49 సెకీతో చేసుకున్నాడు, సడన్గా ఇప్పుడు ₹4.60 ఏ ప్రాతిపదిక మీద చేసుకున్నాం? ఆ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ₹2.10 అది కూడా మనం మాట్లాడుతున్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్కషన్ డిబేట్ చేస్తారు. ఇలా రెడీగా ఉంటారు కదా, అలాగా గంగతో కెమెరామెన్ బ్రహ్మానందం గడి బ్యాచ్ అంతా రెడీగా ఉంటారు ముసలోళ్ళు. చెవులు గొడ్డ పీరికలు చేరినట్టు చేరియాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక విషయం ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవర్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి కొన్నంత అనుభవం ఎవరికి లేదు. ఎట్లా సార్? సరస్వతి ప్రాజెక్ట్స్. ఓకే. అతను బిజినెస్ మాడ్యూల్ స్టార్ట్ చేసిందే పవర్ సెక్టర్ మీద, అంటే పాలిటిక్స్ కన్నా ముందు. అందుకే మీరు చూడండి, ఫస్ట్ ఒప్పందాలు రావడం పీపీఎల్ రద్దు చేసాడు. ఓకే. ఈజ్ బెస్ట్ నెగోషియేటర్. దాంట్లో వీళ్ళకి అవగాహన ఉంటే వేర్లేండి. అవును, వీళ్ళకి ఆక్రమణ ఎక్కడ వస్తుందంటే 25 సంవత్సరాల పాటు ఏమీ కాకుండా ₹2.49 స్టాండర్డ్ రేట్ ఫిక్స్ చేయడం. ఓకే. అది అసలు హ్యూజ్ డిబేటబుల్ టాపిక్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసినా తప్పని చచ్చే ఈ దిక్కుమాల బ్యాచ్కి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు సడన్గా ఏంటంటే, ఇప్పుడు చూడండి పోలవరం రివర్స్ టెండరింగ్ విషయం మాట్లాడుతున్నాం కదా, వాళ్ళతో పని చేయించడం రెడీ అయ్యాడు కదా అతను. సో దాన్ని కౌంటర్ అన్నమాట. ఓకే. వీళ్ళకి ప్రతి దగ్గర ఏంటంటే ఆ స్క్రిప్ట్ గంగతో రాంబాబు బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే అది మరుగున అప్పుడు పళ్ళు కొరికి చెప్పాలి వాళ్ళకి. నిజంగా దీన్ని బేస్ చెప్పమానండి. ఇప్పుడు యాక్సిస్ అన్నది ఏ రోజు ఏ ఒప్పందం ఏ రేటుతో వాళ్ళు గవర్నమెంట్ బయటకు తీసి పేపర్ ఈడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? ఎవరి జర్నలిస్ట్ ఇప్పుడు నిజంగా ఇటు తీసి మరి కానంటే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూపించి ఆ రెండో వేయచ్చు కదా గజెట్లో. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో విత్ ఇవ్వండి. సెక్కితో అదే కదా ఎస్టాబ్లిష్ చేసింది. when you give an counter ఇంత బ్రైబ్లు అన్న దగ్గర దే ఎస్టాబ్లిష్డ్ అండ్ సో అండ్ సో సర్కమ్స్టాన్సెస్ వాట్ వీ హావ్ బీన్ డన్ అన్నది ద సేమ్ దే నీడ్ టు డూ ఇట్. ముందు రాసేస్తారు, భావకవులు వచ్చేసి దాని భావ వ్యక్తీకరణని ప్రదర్శించేస్తారు, హ్యాపీగా కాలక్షేపం జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సార్, రాసిన పేపర్ వాడికి ఓ శాపం ఉంది. ఏం శాపం అంటే, ఏ రోజైతే నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద ఏడుపు అబద్ధాలు మానేస్తావో ఆ రోజు నీకు తల వేసి ఎక్కలేకపోద్దని దేవుడు శాపం ఇచ్చాడు. పెన్నట్టుకొని ఇంక ఇదే పని అన్నమాట, మెన్ అట్ వర్క్ అన్నట్టు. ఈ పనికి ఆహార పథకం నరేగా నిధులు తీసుకునే రైతులు ఉంటారు చూడండి, పాపం పని లేక, వీడికి పని పాటు ఏమీ లేక పెళ్లితర కోరికిన బ్యాచ్ ఇది. సబం ఇప్పుడు నువ్వు ఇవ్వు సెకే ఒప్పందం యాక్సెస్ ఈ విధంగా ఉన్నప్పుడు ఏ ప్రాతిపదిక ముందు దేన్ని కంపేర్ చేస్తున్నావు? ఒక ప్రూవెన్ వివరణాత్మక కథనం ఇవ్వాలంటే ఆబ్వియస్లీ ఇవ్వాలి. ఏదో పకోడీ రాతలు రాసేస్తే నోట్లెక్కలు ఎవడెక్కాలి? అది యాక్సెస్ ఒప్పందం 2022-23 ఏదో రేట్లు వేసావు కదా, ఇదో యాజ్ పర్ దిస్ అగ్రిమెంట్. 2022-23 అగ్రిమెంట్ ఉన్నప్పుడు ₹2.49 సెక్కితే ఏ రోజు ఒప్పందం వేయడానా? ఆ రెండు కౌంటర్ క్వశ్చన్సే కదా. అంటే జనాల్లో చాలా అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళు. రేపు ఏమి రాలేదు సార్, ప్లీజ్ దయించి మీరు ఒకటి గుర్తుంచుకోండి. సోషల్ మీడియా అంత వేగంగా రాలేదంటున్నారు సార్. మీరు సోషల్ మీడియాకి అథెంటికేషన్ కన్నా ఆడి దగ్గర ఉన్న ఛానల్ బొంబార్డింగ్ అన్నది మాత్రం చాలా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మీరు అరుచుకోవడమే మిగులుతుంది ఇక్కడ. ఎంతమంది చూస్తారు చూడండి, వాళ్ళని ఎంతమంది చూస్తారో చూడండి. ఎందుకంటే మన రీచ్ ఒక దగ్గరే, వాడు రీచ్ ఏంటంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అది క్రియేట్ చేసుకుంటారు. ముందు జనాల్లో నెగిటివ్ని డంప్ చేసేసుకోకుండా వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు కడుక్కొని వస్తూ ఉంటారు. మన ఎక్స్ప్లెనేషన్స్ వాడు వింటాడండి. ఇప్పుడు దొంగ అని ముద్ర వేసిన తర్వాత వాడిని ఎంత అగ్నిపునీతం చేయాలంటే సాగు. పైగా ఈ ఇష్యూలో జగన్నే తన పేజీలో ఇలా రాసుకున్నారు, జగన్కి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియానే చెప్తాను, అది వాళ్ళే సెట్. అది మీకు నేను సింపుల్ చెప్తున్నాను, సెకీ అగ్రిమెంట్ అది నా దగ్గర కూడా ఉంది. అలా యాక్సెస్ అగ్రిమెంట్ ఎస్టాబ్లిష్ చేయండి. అవును, రెండు క్లియర్గా చూపిస్తే జనానికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు రీనెగోషియేషన్ హౌ ఇట్ విల్ టేక్ ప్లేస్. ఇప్పుడు ఆ మాటకు వస్తే మొదటి పీపీఏ ఒప్పందాలు ఎందుకు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి రాగానే? ఇట్స్ నాట్ రీనెగోషియబుల్ కాబట్టి. మీకు అర్థమైందా? అప్పుడు కూడా మొత్తుకున్న వాళ్ళందరూ పీయూష్ గోయల్ అందరూ లబో దిబో అని ఏడుపు కదా. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు హౌ కెన్ యూ క్యాన్సిల్ ఆల్ దట్? అంటే మిఠాయిలు అన్ని మిఠాయిలే. ఆ మిఠాయిలు ఉన్న దగ్గర వీళ్ళు చచ్చిపోతుంటారు కుర్తిలో పాటు ఎలకల్లాగా. తక్కువ రేటుకి తెచ్చున్నాడు, ఆ ఎక్కువ రేటు పెట్టేది ఎలా దబాయిస్తారు మీరు? ₹2.49 సెకీది జగన్మోహన్ రెడ్డి చేశారు కదా. ఆ చంద్రబాబు నాయుడు చేస్తే లేదు ₹4.60 జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఈ తప్పని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి, పవర్ వచ్చింది కాబట్టి. కానీ రివర్స్ అంటే ₹2.49 అందరికీ తెలుసు. మరి మళ్ళీ తెలిసి ఎందుకు తేలా? ఇప్పుడు ఈ రోజు కొన్ని సెకి కేంద్ర ప్రభుత్వం మీరు అందరూ అన్నదమ్ముల అనుబంధం, యాదవ్కి బారా సినిమా కదా మాకు.
మీకు బెస్ట్ కోఆర్డినేటర్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, ఇంకో మాట గట్టిగా ఇచ్చి ₹2.39 చేద్దామని చెప్పొచ్చు కదా. ఓకే. సడన్గా ₹4.60 ఇంత ఇచ్చారు. అంటే రేట్స్లో ఫ్లక్చువేషన్స్ అప్పుడు మనం అనుకున్నాం. ఏం ఫ్లక్చుయేషన్స్? మరి ఫ్లక్చుయేషన్స్ అప్పుడే ఉండాలి కదా. అప్పుడు అప్పుడు పవర్ అయినా చెట్లు దొరుకుతుంది ఏంటి? ఓకే. అంటే కేవలం ఒక పర్టికులర్ మీడియా రాస్తున్న వార్త అంటారు అంతే. వాళ్ళు మీకు ఇందాక చెప్పాను కదా, అబద్ధం జగన్మోహన్ రెడ్డి గురించి పచ్చి అబద్ధాలు రాయకపోతే వాళ్ళు తల వేసి ఎక్కలైపోద్ది, శాపం ఉంది వాళ్ళకి. అందుకు నచ్చినట్టు రాజేయాలి, చచ్చినట్టు రాయవలసిందే. అంతే తప్ప సాధారణంగా ఎవరైనా జర్నలిస్ట్కి పెన్ను ఇస్తారు, కాగితం ఇస్తారు రాయమని. ఇది పెన్ను కాగితం ఇచ్చి తాడు కట్టేస్తారు పెన్నుకి. అబద్ధాలు రాయవలసిందే. తాడు కొస ఎక్కడ ఉంటుంది? ఈ శ్రీకృష్ణుడి దగ్గర ఉంటుంది గుర్రం. ఓకే అండి. సో అంత సీరియస్ ఇష్యూ అయితే చిచే అదలబామనే చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఆ 2 దిక్కుమాల పకోడి పేపర్లు చదవడం మనిషి సగం బుర్ర ఎక్కిస్తుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. నన్ను కాలేజీలో చదువుతున్నప్పుడు ఎందుకు మా ఫ్రెండ్స్ ఏడిపించారు ఆంధ్రజ్యోతి గారిని ఇప్పుడు తెలుస్తుంది నాకు. అప్పటి నుంచి ఉండదు వ్యతిరేకత? వ్యతిరేకత కదా, నేను చదివినందుకు వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేసేవారు. ఓకే. ఏంటి ఇది ఎలా చదువుతాను రాని. ఇప్పుడు నిజంగా నాకు బుర్ర వికసించి చదవడం చూస్తుంటే పచ్చి అబద్ధాలు రాసి ఇలా జ్యోతి వార్త నమ్మడం చూడండి. దాన్ని ఇప్పుడు ఆయన చక్కగా ట్రాన్స్లేషన్ చేసాడంటే సాక్షి వార్త అన్నట్టుగా చేసాడు. అయితే అగ్నిపూని తేపినట్టు బిల్డప్ ఇస్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ.